మూడవదిగా మూడవదిగా నాలుగవదిగా పహత్మోయాబు వంశంలో బెనాయిని చూసాం. ఈ నలుగురు కాకుండా ఐదో వాడైనటువంటి బెనాయి ఉన్నాడు. కబ్సేలు ఊరివాడైన ఇతను యెహోయాదా కుమారుడైన పరాక్రమశాలికి పుట్టినటువంటి వాడైన బెనాయి అని చూసాం. ఆ బెనాయి జీవితం ఎలా ఉందని తొంగి చూస్తే, ఆ బెనాయి ఒక ఐగుప్తుని చంపాడు, సౌందర్యవంతుడైన ఐగుప్తుని. నెక్స్ట్ మోయాబీయులైనటువంటి లోతు గారి కుమార్తెలో వచ్చినటువంటి సంతానటువంటి ఆ శూరుల్ని బలాఢ్యుల్ని చంపేశాడు, ఇద్దరిని. తర్వాత మంచు కాలంలో బయటికి వెళ్తున్నాడు పరాక్రమశాలి. బావిలో దాక్కున్నటువంటి సింహాన్ని జూలు పట్టుకుని మరీ బయటికి లాగి కొట్టి మరీ చంపేసేసాడండి. ఇదంతా గమనించినటువంటి దావీదు గారు అతన్ని ఎక్కడికి పిలిచాడు? ఏమండి, రాజ్యంలోనికి పిలిపించాడు. సభ ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ సభలో దేనికి సెలెక్ట్ చేశాడు? అప్పటికే 30 మంది బలాఢ్యులు ఉన్నారు. 30 మందిలో ఫిల్టర్ చేసి ముఖ్యమైనటువంటి మెయిన్ వాళ్ళని ఎవరిని పెట్టాడంటే ముగ్గురిని పెట్టుకున్నాడు. ఆ ముగ్గురులో ఒకడే ఎవరు? మళ్ళీ ఇద్దరికి సమానుడు కాదంటే ఇతను నంబర్ 1 పరాక్రమశాలి. ఇతన్ని సంరక్షకునిగా ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళందరికంటే అధిపతిగా ఏర్పాటు చేసుకున్నాడు కదండి. ఇక తర్వాత అతని యొక్క జీవితము రాజుకి ఎంతో తోడుగా, అండగా, అతనికి ఎంతో విధేయత కలిగి అతని జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి రాజ్యాధికారంలో దావీదు గారు వృద్ధాప్యానికి వచ్చేస్తాడు. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత నెక్స్ట్ రాజుని నా కుమారుని చేయాలన్నటువంటి ప్లానింగ్ అయితే జరుగుతుంది. ఈ ప్లానింగ్లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తాడు. ఆ సభలో ఎంతోమంది అధిపతులు, ప్రధానులు, మంత్రులు, సేనాధిపతులు, ప్రవక్తలు, యాజకులు అందరూ ఉన్నారు. వాళ్ళల్లో ఇతను కూడా ఎవరు? ఈ బెనాయా కూడా ఉన్నాడు. ఎవరు మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఈ బెనాయా ఒక మంచి ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఎలాంటి ధైర్యాన్ని ఇస్తున్నాడు? నాయనా, నీకు యెహోవా దేవుడు ఏ రీతిగా తోడుగా ఉన్నాడో నీ కుమారుడు కూడా అలాగే తోడుగా ఉంటాడు. నువ్వేం కంగారు పడకు, బాధపడకు, నేనున్నాను అన్నటువంటి ఒక ధైర్యాన్ని ఇస్తున్నట్టుగా ఉన్నాడు. చూడండి, పైన దేవుడు ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ కుమారుడు కూడా నేను తోడుగా ఉంటున్నాను, నువ్వేం కంగారు పడకు, అది అలాగే జరుగుద్ది నువ్వు అనుకున్నటువంటి విధంగానే. ఒక రాజుకే ఆదరణ, ఒక రాజుకే నెమ్మది, ఒక రాజుకే ప్రశాంతత. అలాంటి పరిస్థితుల మధ్య అతని యొక్క జీవితము మెల్లగా ముగించుకుని దావీదు గారు నీ కుమారుడి యొక్క రాజ్యం ఇప్పుడున్న దానికన్నా మరి ఎక్కువగా గొప్పగా ఉంటుందిలే, కంగారు పడకయ్యా, నువ్వేం కంగారు పడకని ఒక మంచి ధైర్యాన్ని ఇస్తున్నాడు. దావీదు గారు అంతం వరకు ఎంతోమంది వెన్నుపోట్లు పొడిచి వెళ్ళిపోయిన అంతం వరకు, వృద్ధాప్యం వరకు, మరణించేంత వరకు తోడుగా ఉన్నటువంటి వ్యక్తుల్లో నంబర్ 1 వ్యక్తి ఎవరు? ఈ బెనాయా. ఇక కుమారుడు రంగప్రవేశం చేశాడు సింహాసనంపైకి, సొలొమోను గారు. మరి సొలొమోను గారి జీవితంలో ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయనకు కూడా తోడుగా ఉంటానని ఒక భరోసా ఇచ్చాడండి. ఇప్పుడు సొలొమోను గారు రాజ్యం పరిపాలన జరుగుతోంది. ఈ పరిపాలనలో దావీదు గారి కాలంలో దావీదు గారికి ఒక కీడు చేసినటువంటి, తలపెట్టినటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరు? యోవాబు. ఆ వచనాన్ని ఒకసారి చూసి ముందుకు వెళదాం. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి. 2వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నాం. యోవాబు పారిపోయి, ఎప్పుడైతే సొలొమోను రాజు అయ్యాడన్న సంగతి తెలిసిపోయిందో యోవాబు ఏం చేశాడు? ఎందుకంటే యవనస్తుడు వచ్చేసాడు కదండి, ఏం చేస్తాడు అన్న ఒక భయం పుట్టుకొచ్చింది యోవాబులో. పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? యెహోవా గుడారమునకు వచ్చి. యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చాడు. అసలు ఎందుకు గుడారం ఎక్కడుంది అప్పుడు? ఆ కాలంలో గుడారం ఎక్కడుంది? అరణ్యంలో ఉంది. ఎక్కడికి పారిపోయాడు ఇతను? అరణ్యానికి పారిపోయాడు. అరణ్యంలో ఉన్నటువంటి గుడారానికి వెళ్ళిపోయాడు. యెహోవా గుడారమునకు వచ్చి, గుడారం ఎక్కడుందంటే అరణ్యంలో ఉంది. అరణ్యంలో ఉన్న గుడారములోనికి వెళ్ళాడు. ఎందుకు పారిపోయాడు అంటే దావీదు కాలంలో ఇతను కీడు చేశాడు యోవాబు దావీదుకి, నాన్నగారికి.
ఈ విషయం ఎవరికి అర్థమైపోయింది? యోబుకు అర్థమైపోయింది. సొలొమోను చంపుతాడేమోనన్న భయము యోబాబులో మొదలైపోయింది. చంపేస్తాడు ఖచ్చితంగా నన్ను, సింహాసనం ఎక్కేశాడు, ఖచ్చితంగా నన్ను చంపేస్తాడన్న సంగతి అర్థమైపోయి వెంటనే పారిపోయాడు. ఈ విషయం సొలొమోనుకు తెలిసిపోయింది, పారిపోయాడు అన్న సంగతి. అరే పారిపోయాడే అన్న సంగతి సొలొమోనుకు తెలిసిపోయింది. తెలిసిపోయిన మరుక్షణం ఏం చేశాడంటే 29 పూర్తిగా చదువుదాం. యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠము నొద్దనున్నాడన్న సంగతి రాజుకు సొలొమోనునకు వినపడగా, పారిపోయాడన్న సంగతి సొలొమోనుకు తెలిసిపోయింది. వినబడగా సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించి, కుమారుడికి కూడా భరోసా ఇస్తున్నాడు నేనున్నానని. నాన్న కాలం అయిపోయినా కూడా కుమారుడు కూడా ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాడో చూడండి. వెన్నంటుకుని ఆదరణ కలిగి ధైర్యాన్ని ఇస్తూ నెమ్మదినిస్తూ వెంటనే రాజు ఎవరిని పిలిపించాడు? బెనాయానే పిలిపించాడు. ఎందుకు? నాన్నగారికి నమ్మినమంటూ, నాన్నగారికి ఆదరణ కలిగినటువంటి వాడు. నాన్నగారి కాలంలో అందరూ వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినా కూడా తోడుగా ఉండి, వెన్నంట ఉండి, వృద్ధాప్యముల వరకు కూడా మరణించేంత వరకు తోడుగా ఉన్నటువంటి వ్యక్తిని అతన్ని కనిపెట్టుకొని ఉన్నాడండి. రాజు కనిపెట్టుకుని ఉన్నాడు. ఇతను బెనాయా కూడా కనిపెట్టుకునే ఉన్నాడు. ఎందుకు? ఆ సభలో మాట్లాడాడు కదా. ఏమని మాట్లాడాడు? నువ్వేం కంగారు పడుకో, ఇదిగో నేనున్నాను, నీకు పరలోకములో దేవుడు నీకెలా తోడుగా ఉన్నాడో నేను కూడా ఇదిగో నీ కుమారుడికి దేవుడు ఇదే పరిస్థితిలో ఘనంగా ఉంటాడు నాయన, ఇదిగో నేను కూడా ఉంటానని ఒక మంచి భరోసా, ఒక మంచి నమ్మకం. ఒక రాజుకు నెమ్మది కలిగించిన వ్యక్తి అండి బాబు ఈ బెనాయా. మామూలు వ్యక్తిగా అండి. ఏమి నేర్పిస్తున్నాడో చూడండి. సో వెంటనే పిలిపించాడు, బెనాయాని పిలిపించి, నువ్వు వెళ్ళి వాని మీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున ఆజ్ఞ జారీ చేసేసాడు. ఎవరు? సొలొమోను రాజు ఆజ్ఞ జారీ చేశాడు. ఏమని? ఇమీడియట్గా వాడు పారిపోయాడు. యోవాబు ఇమీడియట్గా పట్టుకురా అన్నాడు. 30వ వచనం. బెనాయా యెహోవా గుడారమునకు వచ్చి, బెనాయా ఎక్కడికి వచ్చాడు? అరణ్యంలో ఉన్నటువంటి యెహోవా గుడారంలోకి వచ్చేసాడు. వచ్చి రాజు నిన్ను బయటకు రమ్మని సెలవిచ్చానని యోవాబుతో చెప్పాను. ఏం చెప్పాడు? వచ్చి యోవాబు అర్జెంటుగా రాజు నిన్ను రమ్మంటున్నాడు. వచ్చిన ఆయన మామూలు ఆయన కాదు, వదిలితే లేపేస్తాడు ఎంతమందినైనా. రాజు చెప్పింది చేస్తున్నాడు తప్ప ఓవర్ చేయట్లే. మీరు గమనించారో లేదో కదండి. యోవాబుతో చెప్పాను. అతడు అది కాదు నేను చెప్పేది నువ్వు పూర్తిగా అంటున్నాడు. యోవాబు ఏమంటున్నాడు? నేనిక్కడనే చచ్చేదను అనగా అక్కడికి వస్తే ఎటు తిరిగి నన్ను చంపేస్తారు బాబు. నేను ఇక్కడే చచ్చిపోతాను కానీ నేను మాత్రం అక్కడికి. భయం పుట్టుకొచ్చేసింది చూసారా యోవాబుతో. నేనిక్కడనే చచ్చేదనగా ఏమండి అప్పుడు ఏం చేయాలి? ఎడిదిరిగి చంపేస్తాడన్న ఆర్డర్ అయితే ఉంది. కాకపోతే బెనాయాతో చెప్పలేదు. ఆర్డర్ లేదు కాబట్టి ఆగాడు, కానీ బెనాయాని అక్కడే చంపేసేవాడు. బెనాయా ఆ యోవాబుని అక్కడే చంపేసేవాడు, కానీ ఆర్డర్ లేదు అక్కడ. ఓహో నువ్వు ఇక్కడే చచ్చిపోతావా, సరే నేను వెళ్తానాలే అని చెప్పి మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఏం చెప్పాడు? బెనాయా తిరిగి చెప్పింది చేస్తున్నాడు, ఓవర్ చేయట్లేదు. మీరు గమనించారు లేదో. బలాఢ్యుడు, పరాక్రమశాలి, సింహాన్ని చంపినవాడు యోవాబుని చంపడం పెద్ద విషయం అంట. బెనాయా తిరిగి రాజు నొద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేసాను. ఇంకేది ఎక్స్ట్రా కూడా చెప్పలేదు. ఏం చెప్పాడు? అది చెప్పాడు. ఏం చేశాడండి? 30 వచనం చదివి. యోవాబుతో చెప్పాడు, రాజు నిన్ను రమ్మంటున్నాడని. అతడు అది కాదు, నేను ఇక్కడే చచ్చేదనగా అర్థమైపోయింది, చంపేస్తాడని. బెనాయా తిరిగి రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. 31వ వచనం. అందుకు రాజు ఇట్లా, అతడు నీతో చెప్పినట్లుగా చేయము. ఏం చెప్పాడు? నేను ఇక్కడే చచ్చిపోతాను అన్నాడు కదా, నువ్వు వెళ్ళి చంపేసే అన్నాడు. అప్పుడే చంపేసి రావచ్చుగా, కానీ అప్పుడు ఏమి లేదు, ఆజ్ఞ లేదు. ఆజ్ఞకు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు. చూడండి ఏమండి, మన యొక్క జీవితంలో, దైనందిన జీవితంలో ఎన్నో ఆజ్ఞలు మన హృదయంలోనికి తాకుతున్నాయి వాక్యం ద్వారా. ఏ రోజన్నా వాక్యానికి కట్టుబడి ఆజ్ఞకు శిరస వహించినట్టుగా మనం ఉన్నామండి. కానీ ఒక బెనాయా ఉన్నాడు చూడండి, చెప్పినట్టుగా చేసుకొస్తున్నాడు. అలాగు చేయి అంటే అసలు ఇంతకీ ఏం చేశాడు? ఏం చేయమంటున్నాడు? 31 పూర్తిగా చదువుదాం.
అందుకు రాజు ఇట్లనెను, అతడు నీతో చెప్పినట్లుగా చేయము. అతడు ధారపోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారము చేయుటకై అతన్ని చంపి పాతిపెట్టిరా. చంపి కాములకు వస్తే కాదు, ఏం చేయాలి? చంపేసి పాతిపెట్టేసిరా. బయలుదేరాడు పాపం. ఎవరు? బెనాయా బయలుదేరాడు. రాజాజ్ఞకు శిరస వహించిన వాడు, మారు మాట్లాడలేదు. లేకపోతే ఇందాక రౌండ్లోనే వేసేసి రావాలి. అసలు ఆజ్ఞ మీరిన వాడైతే, అంటే రాజు చెబితేనే చెయ్యాలి, రాజు చెబితేనే చెయ్యాలి, రాజాజ్ఞను మీరకూడదు. అర్థమవుతుంది లేదు మీకు? రాజు రాజు అనగానే మీకు ఎమ్మటే కొత్త నిబంధనలు కనెక్ట్ అయిపోవాలి. క్రీస్తు సంఘానికి రాజు ఎవరు? క్రీస్తు. అంటే క్రీస్తు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారంగా మనము బ్రతుకుతున్నామా అని బెనాయా నిలదీసి అడుగుతున్నాడు. మీకు అర్థమవుతుందా? ఆ కాలంలో నేను రాజుకు కట్టుబడి ఉన్నాను, ఈ కాలంలో మీ రాజు ఎవరు? యేసు క్రీస్తు. ఆ రాజు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మీరు బ్రతుకుతున్నారని ఒక గుణపాఠం నేర్పుతున్నాడు బెనాయా. నేను రాజుకు కట్టుబడి ఉన్నాను, పరిహారము చేయుటకు అతన్ని చంపి పాతి పెట్టుము, చంపి పాతి పెట్టేసిరా అంటే చంపి పాతి పెట్టురా అని చెప్పేసి అన్నాడు. 32వ వచనం, చంపి పాతి పెట్టు. నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహాధిపతి అయిన అబ్నేరును, ఏతేరు కుమారుడును యూదా వారి సేనాధిపతి అయిన అమాశాయిను అను తనకంటే నీతి పరులను యోగ్యులునగు ఈ ఇద్దరు మనుషుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరగకుండా కత్తి చేత వారిని చంపివేశాడు. ఎందుకో రీజన్ చెప్తున్నాడు బెనాయాతో. రీజన్ చెప్తున్నాడు ఎందుకు చంపమంటున్నాడో తెలుసా బెనాయా నీకు? నిరపరాధుల్ని ఎంతోమంది రక్తము నేలను ఒలికించాడు యోవాబు. దావీదు కుటుంబీకులందరినీ కూడా చాలామందిని చంపేసేసాడంటే యోవాబు. చూసారండి? తండ్రి అయిన దావీదు ఎరుగకుండా, అంటే దావీదుకు తెలియకుండా చంపేశాడు. తెలిస్తే యోవాబుని ఎప్పుడూ లేపేసేవాడు దావీదు. ఆయన 10,000 కత్తి పెడితే 10,000 మందిని లేపేస్తాడు. వారిని చంపివేసిన కనుక అతడు ధారపోసిన రక్తము యెహోవా అతని తల మీదకే. చూసారండి? నువ్వు తీసుకున్నది నీ నెత్తి మీదకే వచ్చింది గొయ్య ఒకరోజు కనుక జాగ్రత్త అని గుర్తు చేస్తున్నట్లేదా? దానికి ఎగ్జాంపుల్గా యోవాబు జీవితమే. బలం ఉంది కదా అని ఏమండి, ఒక దావీదు గారికి తెలియకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎంతోమందిని రక్తం నేల ఒలికించాడంట. తిరిగి ఇదిగో నువ్వు వెళ్ళి చంపునట్టు నువ్వు చేసిందే, నువ్వు గొయ్యి తవ్వుకున్నది నీ గొయ్యిలో నువ్వే పడతావు చివరికి. యోవాబు చేస్తున్న పాఠం చూశారండి? ఆయనకు అర్థమైపోయింది, నేను ఇక్కడే చచ్చిపోతాను, అక్కడికి మాత్రం రాను. 33వ వచనం, అతని తల మీదకే రప్పించును యెహోవా. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో యెహోవా పరిశుద్ధాత్ముడు ఇదిగో సొలొమోనులో ప్రవేశించి సొలొమోను గారి ద్వారా నువ్వు ఇమీడియట్గా వెళ్ళి యోవాబుని చంపేయని ఒక ఆజ్ఞ జారీ చేసింది ఎవరు? ఇప్పుడు దేవుడు. ఊరుకుంటాడండి? నిరపరాధుల్ని, ఎంతోమంది దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి వాళ్ళని చంపితే దేవుడు ఊరుకుంటాడా? కత్తి చేత వారిని చంపేశాడంట. ఎరుగకుండా కత్తి చేత మర్డర్ చేసాడంటాడు బాబు యోవాబు. 33వ వచనం, మరియు వీరు ప్రాణదోషమునకును యోవాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు కానీ దావీదునకు అతని సంతతికిని అతని కుటుంబీకులకును అతని సింహాసనమునకును సమాధానము యెహోవా వలన ఎన్నటెన్నటికి కలిగి ఉండును. అతను చంపితే కానీ దావీదు యొక్క ఫ్యామిలీ అందరికి ఇప్పుడు సమాధానం కలుగుద్దంట. ఇది యెహోవా ఇచ్చిన ఆర్డర్ అని చెప్పేసి ఇమీడియట్గా వెళ్ళిపోమన్నాడు. కాబట్టి అంటే రాజు చెప్పాడు కాబట్టి. ఎందుకంటే రీజన్ చెప్తున్నాడు, చంపడానికి రీజన్ కూడా చెప్పాడు. నిరపరాధులను కత్తి చేత దావీదు తెలియకుండా చంపాడంట. దావీదుకి తెలియకుండా యోవాబు. ఏంటి తెలియకుండా ఎంతమంది అన్యాయం చేసినా కూడా దానికి తిరిగి ప్రతిఫలాలు అనుభవించాల్సిందే కదండి. దీన్ని బట్టి 34వ వచనం, కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా రంగప్రవేశం చేశాడు. మళ్ళీ ఆర్డర్ తీసుకున్నాడు. బెనాయా వచ్చి అతని మీద పడి అతనిని చంపేశాడు. చూడండి, అతనిని చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతి పెట్టబడెను. పాపం అరణ్యంలో ఒక మంచి పెద్ద ఇల్లు కట్టుకున్నాడు.
అతనికి తెలియదు పాపం ఆ రోజు అతని ఇల్లు అతనికి సమాధి అవుద్దని. సపరేట్గా సమాధి కట్టుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి. ఆ సంగతి అతనికి తెలియదు. భవిష్యత్తు అతని ఇల్లే అతనికి ఏమైంది ఇప్పుడు? మనల్ని అయితే సమాధి తోటలోకి పట్టుకుపోవాలి. అతనికైతే అతన్నే అక్కడే చంపి అక్కడే పాతేసి వచ్చేసేసాడు మళ్ళీ సొలొమోను గారి దగ్గరికి. ఏమండి, ఎవరు తవ్వుకున్నది వాళ్ళ నెత్తి మీదకి వచ్చిందంటానికి యోబు జీవితం కాదా అండి? నెక్స్ట్ ఇప్పుడు బెనాయా పరిస్థితి మీకు అర్థమవుతుందో లేదో, రాజు చెప్పిందే చేస్తున్నాడు, ఆజ్ఞ మీరటం లేదు. గమనించారు లేదో, రాజు ఆర్డర్ చేస్తే చంపేశాడు తప్ప రాజు ఆర్డర్ లేకుండా మాత్రం చంపలేదు. ఆ చంపిన వాళ్ళని కూడా ఎవరిని చంపాడు? నిరపరాధులను చంపాడు కనుక ఇతను అపరాధి అయిపోయాడు కనుక నువ్వు వెళ్ళి చంపాలి. సీక్వెన్స్ ఎంత నీట్గా చెప్తుందో చూడండి. కనుక బాగా గమనించాలి. ఇప్పుడు దావీదు రాజుకి ఇతను సపోర్ట్ చేశాడు, నమ్మకంగా ఉన్నాడు, ఆదరణగా ఉన్నాడు, వృద్ధాప్యంలో కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చాడు, ఒక భరోసాని ఇచ్చాడు. ఇస్తూ దేవుడు నీకు వెళ్ళవేళలా తోడుంటాడు నాయన, నీ కుమారుడు కూడా తోడుంటాడని ఏ వెన్నుపోట్లు పడవకుండా నమ్మకంగా ఉన్నాడు. మనం అలా నమ్మకంగా ఉంటున్నామా? బాగా గమనించాలి. అలా మనం నమ్మకంగా ఉంటున్నామా? ఇవన్నీ మనకు బుద్ధి నేర్పటానికే. ఇలా ఏమండి, సొలొమోను కంటే ముందు నేనే రాజునని అదోనియా అని ఒకడు ప్రకటించుకుంటాడు. అతను ఎవరో కాదు, సొలొమోను యొక్క తమ్ముడే, మరో భార్య కొడుకు. దావీదు గారికి భార్యలో ఒక భార్య కొడుకు అదోనియా ఉన్నాడు. ఇదిగో ఎప్పుడైతే వృద్ధాప్యంలో దావీదు ఉన్నాడో మెల్లగా నేనే రాజునని ప్రకటించుకుంటున్నాడు. దేవుడు ఏమి అనౌన్స్మెంట్ ఏం చేయలేదు. నేనే రాజునని ప్రకటించుకుంటుంటే ఆ యొక్క అదోనిని కూడా చంపమని చెప్పింది ఎవరు అనుకున్నా? దేవుడు చెబితే నువ్వు డ్యూటీ ఎక్కాలి. దేవుడు చెప్పకోకుండా నేనే రాజునని ప్రకటించుకున్నందుకు అదోనిని కూడా చంపి రమ్మన్నాడు. అదోనిని చంపింది కూడా ఎవరు అనుకున్నా? ఈ బెనాయే. బాగా గమనిస్తారో లేదో మీరు, ఈ బెనాయేనే. అలాగే దావీదుని ఒకతను ఆయన పరిస్థితుల మధ్య దావీదుని ఒకరోజు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంటే అతన్ని శపించినటువంటి షిమీ అని ఒకడు ఉంటాడు. షిమీని కూడా వదలలేదండి బాబు. సొలొమోను ఎప్పుడైతే సింహాసనానికి ఎక్కాడో అదోనిని లేపమని చెప్పాడు, ఆర్డర్ వేసింది సొలొమోనే, చంపేసి వచ్చింది కూడా ఈ బెనాయే. ఇగో నాన్నగారి కాలంలో నాన్నని టార్చర్ పెట్టి శపించినటువంటి లిస్టులో మొట్టమొదటి వాడు ఈ షమీని చంపమని ఆర్డర్ వేస్తే వెళ్ళి షమీని కూడా చంపొచ్చాడు. రాజు ఆజ్ఞను మేరట్లేదు. మీరు బాగా గమనించారు లేదు. దావీదుని చెప్పించిన షమీని చంపమని ఆర్డర్ వేసాడు, వాడిని కూడా చంపేసింది కూడా ఈ బెనాయానే. ఏమండి, నిజంగా ఇలాంటి బెనాయా ఉంటే ఎంత నమ్మకంగా ఉంటారండి? చెప్పింది చెప్పినట్టుగా. బాగా గమనించాలి. ఇప్పటి వరకు మనం విన్నదాన్ని బట్టి ఈ బెనాయా జీవితం మనకి ఏం పాఠం నేర్పిస్తుందో ఇప్పుడు విన్నదాన్ని బట్టి ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ఏంటి? నంబర్ 1, ఇతను ఐగుప్తుని చంపాడు కదండి. ఐగుప్తుని చంపాడు. నంబర్ 2, నంబర్ 2, 3లో ఇద్దరిని ఎవరు చంపాడు? మోయాబీలను చంపేశాడు. వాళ్ళు శూరులని ఉంది, శూరులు అంటే బలాఢ్యులని. మోయాబీలను చంపాడు. 4వదిగా సింహాన్ని, మరి బావిలో ఉన్న సింహాన్ని లాగి మరీ చంపాడు. అలాంటి ప్రయత్నాలు చేయకండి మీరు కదండి. బావిలో ఉన్న సింహాన్ని చంపాడు. 5 ఎవరిని చంపాడు? యోవాబుని చంపాడు. 6 అదోనియాని చంపాడు కదండి. 7 షిమీని చంపాడు. షిమీని కూడా చంపేసేసాడు. మరి దావీదుని శపించినటువంటి వాళ్ళు షిమీ ఉన్నాడు. చీపో అని చెప్పి వెంటనే వెళుతూ మరి అసలు ఆ మీదకి వస్తాడండి బాబు. ఈ షిమీ అనేవాడు దావీదు మీదకి వస్తాడు కొడతానికి. కనుక బాగా గమనించాలి. ఇప్పుడు 7 చంపాడు. నెక్స్ట్ ఇతను ఇంతమందిని చంపి రాజ్యానికి శాంతిని కల్పించాడు. దావీదు గారి కాలంలో ఉన్న రాజ్యానికైనా, సొలొమోను గారి కాలంలో ఉన్నటువంటి రాజ్యానికైనా రాజ్యానికి శాంతిని, రాజ్యాంతిని, ప్రశాంతతను తీసుకొచ్చింది ఎవరు? ఇలాంటి చీడ పురుగుల్ని చంపి రాజ్యానికి ప్రశాంతతను తీసుకొచ్చింది ఎవరు చెప్పండి? బెనాయా అండి. దావీదు రాజ్యానికి దావీదుకి సంరక్షకుడిగా ఉన్నాడు. రాజ్యములో ఎంతో పాటుపడ్డాడు. ఏమండి, సొలొమోనుని కాపాడాడు. ఏమండి, సొలొమోను కూడా కాపాడాడు కదండి. సొలొమోను కాపాడాడు. చివరికి సింహాన్ని కూడా చంపాడు.
సింహాన్ని కూడా చంపాడు. ఇతని యొక్క జీవితం ఇది అని మనకు ఒకటి అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం కంక్లూజన్ ఏం ఆలోచించాలో మీరు బాగా గమనించాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు మనకి? జాగ్రత్తగా వినాలి. ఇవన్నీ మనకెందుకు చెప్పాడు? అతను ఐగుప్తుని చంపింది, ఇద్దరు మోయాబీలను చంపింది, సింహాన్ని చంపింది, రాజుకి ఎంతో ఆదరణ, నెమ్మదిని, ప్రశాంతతను, నమ్మకమైనటువంటిగా ఉన్నటువంటి సంరక్షకుడుగా ఉన్నటువంటి వాడు, రాజాజ్ఞ మేరనటువంటి వాడు. ఇవన్నీ విషయాలు మనకెందుకు చెప్తున్నాడు? యోవాబుని చంపాడు, అదోనియాని చంపాడు, షిమీని చంపేశాడు, సింహాన్ని కూడా చంపేసేసాడు. ఇవన్నీ మనకెందుకు చెప్తాడంటే బాగా గమనించాలి. ఈనాడు నీవు ఒక బెనాయాలాగా, నేను ఒక బెనాయాలాగా ఏమండి మనం ఏం చేయాలో తెలుసా అండి? మనం ఏం చేయాలంటే బాగా గమనించాలి. క్రీస్తు రాజ్యానికి రాజు ఎవరు? దావీదు కుమారుడైన యేసు కదా అని ఉంది కదండి. దావీదు కుమారుడు ఎవరు? శరీరాన్ని బట్టి దావీదు కుమారుడు ఎవరు? యేసు ప్రభు. క్రీస్తు సంఘానికి అంటే ఆ యేసుకి ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఆ రోజు దావీదు రాజు అయితే ఆ రాజుకు అనుకూలంగా ఎవరున్నారు? బెనాయా ఉన్నాడు. ఈరోజు మనకు రాజు ఎవరు? అదే దావీదు కుమారుడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోక మీరన్నాయే కదండి. ఇప్పుడు రాజు మారాడు. దావీదు రాజుకు నేను ఎంత అనుకూలంగా ఉన్నానో బెనాయా మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఇదిగో ఇప్పుడు మీకు రాజు ఎవరు? ప్రపంచ క్రైస్తవులకు రాజు ఎవరు? యేసు ప్రభు. యేసు రాజు అయితే యేసుకు నువ్వు ఎంత అనుకూలంగా ఉన్నావో ప్రశ్న వేశాడు. నీవు అనుకూలంగా ఉన్నావా? ఆ యేసు క్రీస్తు ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతున్నావా? రెండవదిగా బెనాయా బ్రతికాడు, అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది రాజుకి. ఆజ్ఞలు చెప్పినట్టుగా బ్రతికాడు, ఆజ్ఞను మేరలేదు. వెళ్ళి రమ్మంటే వెళ్ళి వచ్చాడు, తర్వాత వెళ్ళి చంపిరమ్మంటే చంపొచ్చాడు. మరి ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతున్నామా? బాగా గమనించాలి. మూడవదిగా ఆధ్యాత్మిక శత్రువులతో మనం కూడా యుద్ధం చేయాలి కదండి. ఆధ్యాత్మికంగా నమ్మకంగా నమ్మినబంటులుగా ఉండి ఇదిగో దావీదు గారి కాలంలో దావీదుకు తెలియకుండా చేసినటువంటి వాళ్ళ బతుకులు ఏమైపోయినాయి? చివరికి మరణానికి దారి చేసినాయి. ఆధ్యాత్మిక శత్రువులు ఉంటారండి బాబు, వాళ్ళతో మనం యుద్ధం చేయాలి. పైగా సింహాన్ని చీల్చాడు, మనం కూడా సింహాన్ని చీల్చాలి. ఆ రోజు బావిలో దాగి ఉన్న సింహాన్ని బయటికి లాగి మరీ చీల్చాడు, చంపాడు. ఈరోజు సింహం ప్లేస్లో ఎవరు వచ్చారు? చూసారండి, సూచనగా ఎలా కనిపిస్తుందో చూసారండి. ఈరోజు సింహం ఎవరు? ఆ బావిలో ఉన్న సింహానికి సూచనగా ఎవరిని మృంగుతున్నా అని తిరుగుతోంది. ఇప్పుడు ఆ రోజు బావిలో ఉంది దాక్కుని, ఈరోజు గర్జించు సింహము వలె అపవాది తిరుగుతోంది. ఆ రోజు బావిలో ఉన్న సింహాన్ని లాగి నేను చంపాను, నువ్వు గర్జించు సింహంగా ఉన్నటువంటి అపవాది నువ్వు చంపాలి. ఎంత సూచనగా ఉందో చూసారండి బెనాయా జీవితం. గర్జించు సింహంలో ఎవరిని మిగురుతున్నానని ఆ రోజు బావిలో ఉంది, ఈరోజు సమాజాన్ని అడవిగా మార్చింది ఎవరంటాడు యెషయా గ్రంథంలో? అరణ్యంగా చేసేసిందంట అపవాది లోకాన్ని. లోకంలో ఓపెన్గా తిరిగేస్తుంది. అది దాక్కున్న దాన్నే లాగి మరీ చంపాడంటే కళ్ళ ముందు తిరుగుతున్నటువంటి అపవాది నువ్వెందుకు చంపు? కాము కూర్చుంటా రాజ్యంలో. ఎన్ని మాటలు చెప్తున్నాడు చూడండి. ఆ దావీదు రాజు ఈ క్రీస్తు రాజ్యానికి సూచన కాదా అండి? ఆ రోజు దావీదు రాజు, ఆ సభ ఈరోజు క్రీస్తు సంఘానికి సూచనగా కాదా? దాంట్లో ఆ సభలో నువ్వు ఉన్నావు. ఆ రోజు ఆ సభలో ఎవరున్నారు? ఆ రోజు దావీదు సభలో బెనాయా ఉన్నాడు. చాలామంది ఉన్నారు, అధిపతులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, సేనాధిపతులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు. బెనాయా కూడా ఉన్నాడు. ఆ రోజు 30 మంది బలాఢ్యులు కూడా ఉన్నారు. ఈరోజు సభ, ఆ సభ సంఘంగా మారిపోయింది. ఈ సంఘములో పాస్టర్లు ఉన్నారు, సంఘ కాపరులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. నీ పాత్ర ఏంటి? ఆ రోజు రాజుకు భరోసా ఇచ్చాడు. నీ దైనందిన జీవితంలో ఒక క్రీస్తు రాజ్యాధికారంలో కొనసాగుతున్నటువంటి నీవు క్రీస్తుకు నువ్వు భరోసా ఇవ్వగలవా? క్రీస్తుకు నువ్వు అనుకూలంగా బ్రతకగలవా? క్రీస్తు మాటలను బట్టి ఆజ్ఞలను బట్టి నువ్వు కొనసాగించగలవా? ఇది సూచన కాదా అండి? గర్జించు సింహం వల్లే సింహము తిరుగుతుంది. ఆ రోజు బావిలో ఉంది, ఈరోజు అరణ్యములో తిరుగుతుంది. ఆ భక్తుడు నాటి భక్తులకు సూచన కాదా అంటారా? బెనాయా
ఆ రాజ్యంలో పేరు పొందినవాడు మరి క్రీస్తు రాజ్యంలో నీకు అసలు ఏంటి? నేనెవరు గుర్తించారు? అసలు వచ్చి వెళ్ళిపోయే వారి వల్లే ఉంటున్నామేమో. గనుడు, పేరు పొందినవాడు, పరాక్రమశాలి, రాజు మీద ఈగ వాళ్ళనివ్వడు. ఈరోజు క్రీస్తు రాజ్యములో నువ్వు నిలబడాలి. సూచనగా నేను ఎంతగా వాడుకోవటానికి దేవుడు ఎంత బెనాయ నిలబెట్టి మరీ మాట్లాడుతున్నాడు చూడండి. సూచనగా కాదండి ఇవన్నీ. మనం కూడా క్రీస్తు రాజ్యంలో బెనాయలాగా బ్రతకాలంటున్నాడు. బెనాయ లాంటి మంచి ప్రవర్తన, మంచోడండి బాబు బెనాయ, నంబర్ 1 వ్యక్తి. మంచి ప్రవర్తన, మంచి పరాక్రమశాలి, ఇలాంటి జీవితాలు మనలో ఉండాలి. క్రీస్తు సామ్రాజ్యంలో ఏమండి మనం కూడా శరీరానుసారంగా కాకుండా వ్యతిరేకంగా ఉన్నటువంటి, శరీరానికి వ్యతిరేకంగా అవయవాలు కొన్ని ఉంటాయి. మనసు ఒకటి చెప్పుద్ది, శరీరం ఇంకోటి చెప్పుద్ది. అప్పుడు చేయక తప్పలేక దొరికిపోతూ ఉంటాం అండి. అబ్బా ఏదో టైం బాగా అప్పుడు చేసాను, కానీ తర్వాత చేసిన తర్వాత తప్పని తెలుస్తుంది. ఏదో పొరపాటుగా అలవాట్లో పొరపాటు అన్నట్టుగా జరుగుతూ ఉంటాయి ఇలాంటివన్నీ. అలాంటి కనబడకుండా చేసేటటువంటి, శరీరంలో కనబడకుండా దాగి ఉన్నటువంటి మిస్టేక్స్ ఉంటాయి చూసారా, హృదయంలో అంతరంగంలో, అలాంటి దాగుకొని ఉన్నటువంటి ఆ యొక్క అపవాది క్రియలను బయటికి లాగి చంపాలి. ఆ రోజు బావిలో ఉన్నటువంటి దాన్ని బయటికి లాగి చంపాడు. నీ హృదయంలో అవయవాల్లో పొంచున్నటువంటి ఆ పాపపు స్థితిని నువ్వు బయటికి లాగి చంపాలి. చంపగలవా? బెనాయ జీవితం ఎంతగా ఉంది. ఆ రోజు బావిలో ఉంటే ఊరన చంపాడు అనుకుంటున్నారేంటి? మనకు మాదిరిగా పెట్టడానికే. అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడని నీకు అర్థమైతే ఈ అవయవాల్లో కోరికలను నువ్వు చంపాలి. కోరికలు లోపల ఉంటాయి, దాక్కుని ఉంటాయి, దాగి ఉంటాయి, ఎవరికి కనపడవు. వాటన్నిటినీ బెనాయ లాగి బయటికి తీసుకొచ్చి సింహాన్ని ఎలా చంపాడో, ఈ శరీరాను సంబంధమైన కోరికలు ఎవరివి? ఆ సింహానివే. గర్జించి సింహం వల్ల ఎవరిని మృంగుతున్నా అని కోరికలతో, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములతో మగ్గిపోతున్నటువంటి ఈ యొక్క శరీర కోరికలను, ఆ సింహాన్ని ఆ బెనాయ బయటికి లాగి ఎలా చంపాడో నువ్వు కూడా అలా చంపగలవా? క్రీస్తు రాజ్యములో వచ్చిన నిన్ను అడుగుతున్నాడు ఈ రాత్రి. చంపగలవా? చంపకుండా ప్రయాణం చేస్తున్నామేమో, అది తిరిగి నీ మీదకే వచ్చుద్దంటానికి ఎగ్జాంపుల్గా యోవాబు గజగజలాడుతున్నాడు. ఇక నేను చచ్చిపోవటమే రైట్. దేవునిలోనికి రానటువంటి వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయో తెలుసా? ఇక నేను చచ్చిపోతానని తెలిసిపోతుంది వాళ్ళకి. ఇంకా జీవితంలో సంఘంలోనికి జాయిన్ అవ్వరాళ్ళు. ఇక నేను ఇక్కడనే అంతేనండి. వాళ్ళ నువ్వు లాక్కొద్దామని ఏ ప్రయత్నం చేస్తానో తెలియకడుతా. నువ్వు చావకుండా చూసుకో. చాలామంది నలుగురిని చూస్తూ ఉంటారు. ఆ నలుగురు సినిమా చూసి వచ్చినట్టున్నారు. నలుగురు అన్నా లేకపోతే ఎట్రా? నలుగురు కాదు ఇప్పుడు ఉండాల్సింది. నువ్వు చావకుండా చూసుకో ఆత్మీయ జీవితంలో. యోవాబు నిలబెట్టి కడుగుతున్నాడు చూడండి క్రీస్తు సంఘాన్ని. ఆ రోజు రాజ్యం, ఈరోజు రాజ్యమే. ఆ రోజు అపవాది సింహం రూపంలో ఉంది, ఈ బావిలో దాక్కుంది. ఈరోజు అపవాది అరణ్యంలో లాగా లోకాన్ని అడవిగా మార్చింది. ఎవరైనా యెషయా గ్రంథంలో ఉంటుంది 14వ అధ్యాయంలో. కంటికి కనపడుతున్న అంతరంగంలో ఉన్నటువంటి శరీర కోరికలను నువ్వు చంపే ఒక బెనాయలాగా మారాలి. ఇంకా చంపలేకపోతున్నావా? ఏమంటే బాప్తిసం తీసుకోండి అని అంటే ఇంకా టైం ఉందండి అంటే బెనాయ చంపేశాడు, నువ్వు చంపలేకపోతున్నావేమో మరి, అందుకే నువ్వు టైం ఉంది అని అంటున్నావు. చంపే శక్తి నీకు లేదా? అయితే బెనాయ రేపు నిలబెట్టి అడుగుతాడు నిన్ను. బెనాయ నిజంగా అతని యొక్క జీవితం ఎంత మంచి జీవితం చూడండి, గమనించాలి. అపవాది అనే సింహాన్ని కూడా బెనాయ చంపేసేసాడు. ఆ రోజే దాగున్న సింహాన్ని చంపాడు. ఈరోజు కంటికి కనపడుతున్న ఏమండి నీ దగ్గరే ఉంది, నీ అవయవాల్లోనే ఉంటాయి. అవన్నీ శత్రుత్వం ఎక్కడో లేదు. శరీరానుసారమైనటువంటి వాళ్ళు శత్రువులు కాదండి బాబు మనకి. నీ శరీరంలో కోరికలు లేపుతున్నాడు, బావిలో దాగి, నీ హృదయంలో దాగి, హృదయ అంతరంగంలో నివాసం చేస్తున్నాడు వాడు. వీటిని నువ్వు చంపగలవా? బెనాయాలాగా నువ్వు చంపగలవా? బెనాయా జీవితం క్రీస్తు సంఘానికి ఒక సూచనగా లేదా అండి? రాజు మాటకి కట్టుబడి ఉన్నాడు. క్రీస్తు రాజ్య విస్తరణ కోసం ఇగో నాన్నగారి హయాంలో నేను తోడుగా ఉన్నాడు దావీదు గారికి, కుమారుని హయాంలో తోడుగా ఉన్నాడు, విస్తరణలో తోడుగా ఉన్నాడు, విస్తరణలో నమ్మకంగా ఉన్నాడు, విస్తరణలో ఆదరణగా ఉన్నాడు. ఆ రోజు రాజ్యానికి శాంతిని కల్పించాడు. ఆ రోజు రాజ్యానికి, ఇద్దరు రాజ్యాలకి ప్రశాంతతను కల్పించాడు, ధైర్యాన్ని కల్పించాడు. క్రీస్తు రాజ్యములో నీ వల్ల ఏమన్నా శాంతి జరుగుతుందా?
క్రీస్తు రాజ్యంలో నీ వల్ల ఒకవేళ అల్లర్లు లేగుతున్నాయేమో. ఆలోచించారండి. బెనాయా అడగటానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రాత్రి. క్రీస్తు రాజ్య విస్తరణ కోసం మనం ఎంత పరాక్రమశాలులుగా ఉన్నాం. రాజ్య విస్తరణలో పరాక్రమంగా ఉన్నాడు, చంపటానికి ఏ విషయమైనా కూడా రాజాజ్ఞ ప్రకారంగానే బలవంతులుగా ఉండాలని చెప్తున్నాడు. ఎవరు? బెనాయా. యెహోయాదా కుమారుడైన బెనాయా జీవితం చూడండి. ఈరోజు క్రైస్తవ సమాజానికి సంఘ విస్తరణ కోసం మనం ఎంత పాటుపడుతున్నాం. బెనాయా ఎంతో పాటుపడ్డాడు. రాజు మాటకు, రాజ విస్తరణకు ధైర్యాన్ని కల్పిస్తున్నాడు. ఒక బెనాయా దావీదు దగ్గర ఉన్నాడు, ఒక బెనాయా సొలొమోను దగ్గర ఉన్నాడు. వీళ్ళిద్దరూ రాజులే. మరి సంఘానికి క్రీస్తు రాజైతే ఈ క్రీస్తు సామ్రాజ్యములో నీ పాత్ర ఏంటి? ఈ క్రీస్తు సామ్రాజ్యంలో నీ పరాక్రమం ఏంటి? ఈ క్రీస్తు సామ్రాజ్యంలో క్రీస్తుకి ఆదరణ ఏది? క్రీస్తుకు అనుకూలంగా ఉంటున్నావా? క్రీస్తుకి చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారంగా మనం బ్రతుకుతున్నామా? అవయవాల్లో దాగి ఉన్నటువంటి కోరికలు బయటికి లాగి మరి చంపగలుగుతున్నామా? ఇంకా చంపలేకపోతున్నావేమో. అందరం కలిసి ఉండాలండి బాబు. నిజంగా అందరికీ ఎంత తోడుగా ఉన్నాడో చూడండి బెనాయా. ఒక మంచి మాట విషయంగా చెప్తున్నాడు. బాగా ఆలోచించారండి. ఎన్ని విషయాలు తెలియజేశాడు చూడండి. ఒక బెనాయా మనకేం చెప్తున్నాడు తెలుసా? మరో మాట చివరిగా, ఇదిగో నా తర్వాత చూడు, దావీదు గారి తర్వాత కుమారుడికి ఎలా తోడుగా ఉన్నాడో సంఘములో ఇదిగో ఉదయకాలంలో విన్నట్టుగా ఇదిగో ఒక మంచి ఆలోచన కలిగించేటటువంటి అడ్వైజ్ ఇచ్చేటటువంటి వారు మీకు అడ్వైజ్ ఇచ్చేటటువంటి వారికి మీరు ఈ కాలంలో ఎలా తోడుగా ఉన్నారో తర్వాత సహోదరులు కావచ్చు, పిల్లలు కావచ్చు, నెక్స్ట్ బైబిల్ పాఠశాల ఎవరు వచ్చినా కూడా మీరందరూ వాళ్ళందరికీ మీరు సపోర్ట్ చేయాలి. బెనాయా సపోర్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది. నమ్మక ద్రోహిగా ఏం కనిపించలేదు. బెనాయా జీవితం మనకు ఒక పాఠం కావాలి కదండి. బెనాయా మంచివాడు, చాలా మంచివాడు. ఎంత నమ్మకమైనటువంటి వాడు, ఎంత ఆదరణ కలిగించాడు. ఆ రోజు రాజ్యంలో ఎంత వెన్నంటుకుని ఉన్నాడు. ఈరోజు క్రీస్తు సంఘములో నీ పాత్ర ఏంటి? రాజు చెప్పినట్టుగా నడుస్తున్నావా? రాజు సెలెక్ట్ చేసుకునే అంతగా నీ పరాక్రమశాలి ఉందా? నీ బలం ఉందా? శరీర బలం కాదు, అది ఆత్మబలం. రాజు ఆ రోజు సెలెక్ట్ చేసుకున్నాడు, పిలిచాడు ఈ కార్యక్రమాల గురించి. ఇతను నేను సెలెక్ట్ చేసుకోవాలి. అడవిలో ఉన్నటువంటి వారిని దావీదు గారు పిలిచినట్టుగా నిన్ను నన్ను సంఘంలోనికి చేర్చాడు అంటే నీ వల్ల ఏదో ఉపయోగం ఉందనే పిలిచాడు, నువ్వేదో చేస్తావనే పిలిచాడు. నిన్ను నువ్వే నమ్మకత్వంలో నుంచి నమ్మక ద్రోహిగా మారిపోతున్నావేమో. మనందరూ పరిశీలించుకోవటానికి ఈ బెనాయాని ముందు పెట్టాడు ఈ యొక్క రాత్రికాల సమయంలో. అపవాది పొంచి ఉంది, ఆ రోజు దాగి ఉంది, ఈరోజు ఓపెన్ అయిపోయింది. ఆ రోజు ఏదైనా తోటలో సర్పం రూపంలో వచ్చింది, ఈరోజు ఓపెన్ అయిపోయింది. యేసు ప్రభు వచ్చి తలుపు తట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. లోపల ఆల్రెడీ ఉన్నాడు 7 దెయ్యాలను పెట్టుకుని. ఇంకా నువ్వెప్పుడు బయటికి రావాలి? కనుక బాగా ఆలోచించాలి. బెనాయా లాంటి జీవితం, బెనాయా లాంటి వాడు సంఘానికి ఏమన్నా నిజంగా ఒక్కడుంటే చాలండి. ఆ ఒక్కడు నువ్వెందుకు కాకూడదు? ఆ ఒక్కడు నువ్వెందుకు నమ్మకంగా నేను ఉంటానని ఎందుకు మాట ఇవ్వలేవు? మాట ఇచ్చావు ఆ రోజు, వాళ్ళు నీళ్ళలో దిగే రోజు, నేను నీకోసం బ్రతుకుతానని. బెనాయా మాట ఇచ్చాడు, మాట మీద నిలబడ్డాడు. బెనాయా ధైర్యపరిచాడు దావీదు గారి రాజుకి, నీ కుమారుని యొక్క రాజ్యంలో నేను తోడుగా ఉంటాను, నేను కూడా ఉంటానని అన్నట్టుగానే ఉన్నాడు. నువ్వెందుకు ఉండలేకపోతున్నావు? బెనాయా ఆ రోజు రాజ్య విస్తరణ కోసం పాటుపడ్డాడు. ఈరోజు సంఘ విస్తరణ కోసం నువ్వెంత పాటుపడుతున్నావు? సంఘాన్ని గలిబిలి చేసే పరిస్థితుల మధ్య ఒకవేళ నువ్వు ఉంటే చాటుగా, ఆ రోజు ఏం జరిగింది? దావీదు గారి కాలంలో ఏం జరిగింది? కుమారుడు వెళ్ళి చంపేసి తీసుకురమ్మన్నాడు యోవాబుని. భయపడిపోయాడు. చూసారని, గలిబిలి మధ్య నువ్వు ఎక్కువ కొనసాగలేవు. చివరికి నీ తల మీదకే వస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, యెహోయాదు కుమారుడైనటువంటి పరాక్రమశాలికి పుట్టినటువంటి బెనాయా జీవితం క్రైస్తవ సంఘాలకు ఒక స్ఫూర్తినివ్వాలి. ఆ రోజు అన్ని సూచనలు ఈరోజు క్రీస్తు సంఘంలో నీకు నాకు కనెక్ట్ అయిపోతాయి. చూడండి, ఆలోచించండి. ఎన్నో విలువైనటువంటి మాటలు నీ దాకా, మన దాకా, మనందరి దాకా బైబిల్లో ఇన్ని అమూల్యమైనటువంటి వాక్కులు దాగి ఉన్నా కూడా చదవక, పరిశీలించక, పరిశోధించక, పఠించక, ధ్యానించక నమ్మకత్వాన్ని కోల్పోయి
ఉన్నటువంటి పరిస్థితుల మధ్య సంఘానికి మళ్ళీ ఒక నమ్మకమైన బెనాయన ముందు పెట్టాడే. విస్తరణలో నీ పాత్ర ఏంటని ఇదిగో ఒక మంచి బెనాయన ముందు పెట్టి మాట్లాడుతున్నాడే. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇప్పటి వరకు తెలుసో తెలియకో దేవునిలో ఒకవేళ రాజ్య విస్తరణలో నీ పాత్ర లేదేమో, ఈ రోజు నుంచి పాటుపడు. ఉదయకాలంలో విన్నట్టుగా నువ్వు పాటుపడాలి అంటే నీకు ఒక మంచి అడ్వైజర్ కావాలి. ఆ అడ్వైజర్ ఎవరో కాదు, నీ చేతిలోనే ఉంది. నువ్వే పట్టుకుని తిరుగుతున్నావు. ఏ రోజైనా గమనించావా? ఏ రోజైనా అడిగావా? అడిగితే చెప్తున్నాడు, ఇదిగో నాయన బెనాయ లాంటి జీవితంగా నీ జీవితం నా జీవితం కూడా మారాలని చెప్తున్నాడు దేవుడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజున ఒక మంచి నిర్ధారణకి రండి. బెనాయ లాంటి నమ్మకత్వం, బెనాయ లాంటి ఆదరణ అంతం వరకు కూడా, ఉదయకాలంలో మనం విన్నాం, మరణించేంత వరకు కూడా నువ్వు పాటలు పాడుతూనే ఉండాలంట. పాటల విషయంలో నువ్వు మరణించేంత వరకు కూడా క్రీస్తును గురించినటువంటి విజ్ఞాపనలు, క్రీస్తును గురించినటువంటి సువార్త దండయాత్రను నువ్వు రొట్టె విరిచే కార్యక్రమంలో కూడా నువ్వు ప్రకటిస్తూనే ఉండాలంట. అందుకే నేను చీకట్లోంచి వెలుగులోనికి పిలిచాడంట. మరి నువ్వేం చేస్తున్నావు? కనుక ఆలోచన చేయండి. మనం వెళ్ళిపోయినా కూడా మన తర్వాత వచ్చేటటువంటి తరం వారికి, ఒకవేళ మీరు ఇంకా బ్రతికుంటే వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయాలంటే గుర్తుగా నాందిగా ఎవరున్నారు? సూచనగా బెనాయ ఉన్నాడు. యేసుప్రభుల వారు మన కోసం ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు మన కోసం ఎంతో పాటుపడ్డాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆ యేసు చెప్పినటువంటి, ఆ యేసు రాజు అయినటువంటి ఆ యేసు మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. ఎవరైతే ఆయన ఆజ్ఞల ప్రకారంగా బ్రతికారో, ఎవరైతే ఆయన మాటకు లోబడి బ్రతికారో, ఎవరైతే ఒక బెనాయాలాగా సంఘ విస్తరణ కోసం పాటుపడ్డారో, ఎవరైతే ఒక యజమానుడు వాడుకునే అర్హత గల పాత్రగా వాడబడుతున్నారో, వాళ్ళే రేపు పరలోకానికి చేరుకుంటారు. వాళ్ళే. ఒకవేళ ఇవన్నీ పక్కన పెట్టి ఇగో నువ్వే మోసాలతోనూ కుట్రలతోనూ రాజు చూడడలే అని తెలియకుండా కత్తి చేత పట్టుకుని నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఊరేగితే చివరికి నిన్ను మరణం, ఎక్కడ రెండో మరణాన్ని నువ్వు దాటలేవు, దానికి దొరికిపోతావు. ఆలోచించండి. ప్రభు మాటలు, ప్రభు ఉద్దేశాలు మీ హృదయాల్లో మెలగాలనే ఈరోజు బెనయను ముందు పెట్టి మరి ఒక సూచనగా మాట్లాడుతున్నాడు. కనిపడకుండా, కనిపించి కనపడకున్నటువంటి యొక్క అవయవాల్లో దాగి ఉన్నటువంటి అపవాది క్రియలు దాగి ఉన్నాయేమో వాటిని బయటికి లాగి మరి చంపండి. కోరికలను చంపండి. అవయవాల్లో ఉన్నటువంటి ఉద్దేశాలను చంపండి. దేవుని ఉద్దేశాలని నెరవేర్చండి. ప్రభు రాబోతున్నాడు. దేవుని చిత్తమైతే మరొక వారంలో మళ్ళీ కలుద్దాం. బ్రతికుంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి